హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ కీమా కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం నాన్ వెజ్ తినలేనప్పుడు, అలాగే కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి సమయంలో ఇలా ఘాటుగా స్పైసీగా వెజ్ కీమా కర్రీని ట్రై చేసి చూడండి. మనం ఇలా చేసిన కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్పైసీగా ఘాటుగా వెజ్ కీమా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసుకుని, అలాగే మరిగించుకున్న వాటర్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నామంటే ఈ మిల్ మేకర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అందుకని అలా కాకుండా 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మిల్ మేకర్లో వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మిల్ మేకర్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి ఫాస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ మిల్ మేకర్ మెత్తగా అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇలా వెజ్ కీమాని రెడీ చేసుకున్నాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 5 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక మరాఠీ పువ్వు, 5-6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెరుగులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెజ్ కీమాను కూడా వేసుకుని మరో 4-5 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు వేగిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక రుచికి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు అయిన తర్వాత మూతను తీసుకునేసరికి చూసారు కదా, కర్రీ పైన ఆయిల్ కూడా పైకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు పాల మీద మేగడ్ని బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. మన దగ్గర పాల మీద మేగడ లేదంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవడం వల్ల మనం బయట తినేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్లో మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా అన్నీ కలిసాక మరొక నిమిషం పాటు ఉడికించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకి చాలా సింపుల్గా వెజ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నాన్ వెజ్ తినలేని సమయంలో ఇలా కార్తీక మాసంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.